ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ సుమారు 2 గంటల పాటు చంద్రబాబుతో సమావేశమయ్యారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాను బయటకు తీసుకువచ్చారు. చంద్రబాబుతో భేటీలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వివరాలతో పాటుగా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 3 రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలాన్ని పరిగణలోకి తీసుకుంటే 3 స్థానాలు ఎన్డీఏ కూటమికే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలోని 3 పార్టీలు ఎవరిని బరిలోకి దింపాలా అని ఆలోచిస్తున్నాయి.